పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు. దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం, ఆడు పలానా చోట సమాచారం ఇచ్చాడు, వెళ్ళాం, 11 కోట్లు పట్టుకున్నాం. ఆ 11 కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లిక్కర్ స్కామ్లో డబ్బులే చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు. మొత్తం అంతా కూడా వండేసి పొద్దు నుంచి అడావుడిగా చెప్తారు. అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు. మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఏహ్యభావాన్ని లేదా కోపాన్ని దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి, ఇటు నుంచి అటు మలచాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకు ఉన్నటువంటి దేశాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలు చూస్తే సిట్ అనేది అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు, అంతా క్యాష్తో జరిగింది, అది జరిగింది ఇది జరిగిందని చెప్పారు. ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు, సాక్ష్యాలు చెప్పారు అందరూ. ఆఖరికి దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు, అయ్యా ప్రభుత్వ దుకాణాన్ని నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది, ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకు వస్తాయి, ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి, అది లెక్క అప్పచెప్పాలి, సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి, జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని సంబంధిత ఎక్సైజ్ అధికారులని దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది. ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి. సాయంత్రానికి అమ్మకాలు అంటే రాత్రి షాపు మూసేలోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవంగానే డబ్బు జమ చేయకపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా సంబంధిత ఎస్ఐ కానీ సిఐ కానీ మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఎన్నో కేసుల్లో జరిగింది, ప్రతినిత్యం జరుగుతుంది. ఎక్కడెక్కడ 19 నుంచి 24 దాకా జరిగింది. ఇది జరిగిందా అంటే ఓన్లీ జగన్ గారి దగ్గరే జరిగిందా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాందీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది, చాలా మున్సిపాలిటీల్లో నడిపింది, 100 షాపులు నడిపింది. ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు. అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా చెక్స్ అండ్ మెజర్స్ లేవు. చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే 1,00,000 కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా
ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు? ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ 1,00,000 కోట్లని ముందేం చెప్పారు? వాసుదేవ్ రెడ్డి కీలకం అని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఈ 11 కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు. 12 డబ్బాల్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు దొరికింది. ఆ నగదు 2004 జూన్లో దాచుకున్నాడంట రాజకేశిరెడ్డి. 2004 జూన్లో అట్టపెట్టెల్లో పెట్టి దాచుకున్నాడంట. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అక్కడ దాచుకున్నాడంట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారంట. రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసి అన్నాళ్ళేంది? 100 రోజులు అయిపోయినట్టుంది. 100 రోజుల క్రితం రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? రాజకేశిరెడ్డి అరెస్టు, ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అట్నుంచి చెన్నైకి వెళ్ళాలని పథకం, రాజు ఎత్తుకు సిట్టు చెక్కు, వైసీపీ వాళ్ళ మధ్య బేరాలేసి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు. దీంట్లో ఇతను రాస్తారేంటంటే అతను ఒక మేధావి, పెద్ద క్రిమినల్, సూత్రధారి, పాత్రధారి, అసలు అతను మేధస్సు అమోఘం, పెద్ద స్కామ్ చేశాడు, అది ఇదని చెప్పి అతన్ని అంటే అతను